Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సురేంద్ర సింగ్ నాయక్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ సురేంద్ర సింగ్ నాయక్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మొత్తం 320 స్కూల్ బస్సులకు గాను 272 బస్సులు అన్ని విధాలుగా ఫిట్నెస్ కలిగి ఉన్నందున ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేశామన్నారు. మిగిలిన 48 బస్సులకు మరమ్మతులు చేయించాలని సూచించామన్నారు. స్కూల్ బస్ ఫిట్నెస్కి సంబంధించి ఈరోజు మీ ముందుకు వచ్చాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మొత్తము 320 బస్సులు ఉండగా వాటిలో 272 బస్సులకి ఫిట్నెస్ జారీ చేశాము. దానిలో మొత్తం ఇంకా 48 బళ్ళకి రిపేర్ల నిమిత్తము వాహనాలని ఫిట్నెస్ని తిరస్కరించి రిపేర్లు చేయించుకున్న తర్వాత ఫిట్నెస్లకి జారీ చేయడానికి అవకాశం ఉంది. అవి ఇంకొక 2-3 రోజుల్లో ఈ వారంలో పూర్తి చేయబడతాయి. కావున స్కూలు పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఒకవేళ డ్రైవర్ కానీ లేకపోతే యాజమాన్యం కానీ ఏవైనా ఇతర లోపాలు కనుక మీరు గుర్తించితే కనుక త్వరలో మాకు తెలియజేయమని చెప్పేసి కోరుతున్నాం. ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అమల్లోకి తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని ప్రముఖ న్యాయవాది మాకా శ్రీనివాస్ అన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ముఖ్యంగా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఆస్తిపరులు ముఖ్యంగా వాళ్ళ ఆస్తిని ఏ రకంగా కాపాడుకున్నారనే దాన్ని మనం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 60,000 మంది న్యాయవాదులు కూడా ఎంతో కృషి చేశారు. సైలెంట్గా ఎవరే తెలియకుండా ప్రజలందరూ కూడా ఎంత భయపడ్డారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. మరందరికీ కూడా మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ఒక భూ కబ్జా చట్టాన్ని భూ హక్కు చట్టం అన్నారు, కానీ అది భూ కబ్జా చట్టం వాస్తవానికి పెట్టి ప్రజలకి సివిల్ కోర్టుతో సంబంధం లేదని, లాయర్లతో పని లేదని, చట్టాలతో పని లేదని, అలాగే ఒక ప్రొసీజర్తో కూడా పని లేదని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చి గుప్తంగా దీన్ని చీకటి చట్టాన్ని ఒకటి తీసుకొచ్చిన కారణంగా దాన్ని ప్రభుత్వం వారు అన్నీ తెలుసుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నీ తెలుసుకుని ఈ యొక్క ఆస్తిని కాజేయాలని చేసినటువంటి ఈ యొక్క పన్నాగంలో న్యాయవాదులు గత 6 నెలలుగా చేసినప్పటికీ కూడా ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ అంతగా పట్టించుకుపోయినప్పటికీ కూడా చివరిగా వచ్చేటప్పటికి న్యాయవాదులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కారణంగా దాని యొక్క ప్రతిఫలమే ఈ రోజున ఈ యొక్క ఎగ్జిట్ పోల్కి కూడా దొరకనటువంటి రీతిలో మహోన్నతమైనటువంటి తీర్పునిచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క ఆస్తుల్ని కాపాడుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ప్రజలందరూ కూడా ఈ రకంగా వారి ఆస్తులు కాపాడుకోవడంలో మరి చేసినటువంటి కృషికి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రామిస్కి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో ఉమ్మడి యొక్క మేనిఫెస్టో పెట్టలేకపోయినా కానీ డిఎస్సి మొదటి సంతకం, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరచడం 2వ సంతకం అన్న తర్వాత ప్రజల్లో చైతన్యం కలిగి దాని యొక్క ప్రమాదాన్ని తెలుసుకున్నారు. అదే రకంగా మన తాడేపూడెం పరిసర ప్రాంతాల్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా కూడా తిరిగి ఈ యొక్క ప్రజలను చైతన్యపరిచి ప్రజలకు భవిష్యత్తులో ఎదుర్కొనేటువంటి ప్రమాదాన్ని తెలియచేసాము. అదేవిధంగా ఇంతవరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆస్తులు మాత్రమే తనఖా పెట్టింది. ఈ ప్రభుత్వం మరోసారి వచ్చినట్టయితే ఈ యాక్ట్ కానీ ఇంప్లిమెంట్ అయినట్లయితే ప్రైవేట్ ఆస్తులు కూడా అన్యాక్రాంతం అయిపోతాయి. ఇక కొంతకాలం పోతే మానవ ఆర్గాన్స్ కూడా అమ్మే పరిస్థితి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వెనుకాడనే విషయాన్ని మనందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాము. ఏదైనప్పటికీ కూడా
అసలు మా బాబు ఆస్తిపై నీ బొమ్మ వేసుకోవడం ఏంటి, మా సర్వేరాలపై నీ బొమ్మ వేసుకోవడం ఏంటి, ప్రభుత్వ ఆస్తికి నువ్వు పట్టాలు ఇవ్వడం ఏంటి, నువ్వు రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి, మా ఆస్తులు ఒరిజినల్ కాగితాలు మీ దగ్గర పెట్టుకోవడం ఏంటి, ఈ అన్ని విషయాల్లో కూడా ప్రజలంతా భయపడ్డారు. ఇకపై భయపడవలసిన అవసరం లేదు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈ చట్టాన్ని రద్దుపరుచామని తెలుగుదేశం ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు తెలిపారు కాబట్టి అందరూ కూడా చక్కటి తీర్పు ఇచ్చినందుకు ప్రజలకి, దానికి సహకరించినందుకు న్యాయవాదులకి, ప్రజల 50 మందికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించుకోవాలని నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ జిల్లాధ్యక్షుడు మార్నేడి బాజీ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు, పవన్ ఎన్డీఏ కూటమిలో తేవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న ఇచ్చిన తీర్పుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ప్రజా తీర్పుని ఏ పార్టీ అయినా శిరస వహించవలసిందే, గౌరవించవలసిందే. ఈరోజు ఎంతో నమ్మకంతో ఈ కూటమికి వేళ ప్రజలందరూ కూడా ముక్కంఠంతో, అంటే వన్ సైడ్గా ఇచ్చారు ప్రజలు, వీళ్ళందరినీ నమ్మి, ఈ 3 పార్టీలు నమ్మి, వీళ్ళ నమ్మకానికి ఒమ్ము చేయకుండా ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి వేళ ఎలా ఉందో తెలుసు కాబట్టి చాలా అధ్వానంగా ఉన్న రాష్ట్రం ఇది. రాజధాని కూడా లేని రాష్ట్రం, పోలవరం పూర్తి చేయలేని రాష్ట్రం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే అడిగే మాట కూడా అడగలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రం, పూర్తిగా నిర్వీహంలో పడిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెడతారేమో నమ్మి ఈ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇలా బీజేపీ పార్టీని ముగ్గురు నమ్మి ఈవేళ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మరొక అవకాశం వస్తుంది. ఏంటంటే కేంద్రంలో ఈవేళ ఇదే మన రాష్ట్ర తెలుగుదేశం జనసేన పార్టీ 18 ఎంపీలు ఈవేళ చాలా కీలకమైన పరిస్థితిలో ఉంది. వీళ్ళు ఎన్డీఏకి మద్దతుగానే ఇవ్వకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి అటు ఇటుగా ఇబ్బందిలో ఉన్న పరిస్థితి. అంటే ఇది చాలా చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వీళ్ళు ఇస్తే, ఎన్డీఏ కూటమికి అవకాశం ఇచ్చినా, కూటమిలో ఉన్నారు కాబట్టి మద్దతు ఇచ్చినా ఇబ్బంది లేదు. కానీ రాష్ట్రానికి మేలు జరిగేలాగా ముందు రాజధాని నిర్మించాలి, పోలవరం పూర్తి చేయాలి, అప్పులో ఉన్న రాష్ట్రానికి విముక్తి కలిగేలాగా ప్రత్యేక హోదా ఈసారైనా మోడీ తలదించుకునైనా ఈసారైనా ఇవ్వాలి. ఎందుకంటే 2014లో స్వయంగా తిరుపతి మీటింగ్లో ఆయనే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈ 10 సంవత్సరాలు కళ్ళు పైకి వెళ్ళిపోయి ఆయనకి మితిమీరి నేను ప్రధాని అయిపోయినా నన్ను ఎవరు ఏం చేయలేరు, సింగిల్గా ఉన్నాం మేము బీజేపీ అన్న ధీమాతో ఇవ్వకుండా అన్యాయం చేసిన వ్యక్తి ఈసారైనా సరే, దేవుడు నిజంగా ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి నిజంగా ఆయన కను సైకిల్లో ఈవేళ మోడీకి బుద్ధి చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి సపోర్ట్ చేస్తేనే మీరు ప్రధాని అవుతారనే పరిస్థితి తీసుకొచ్చారు. గుర్తుంచుకోండి. ఈసారైనా బీజేపీ పెద్దలారా, నరేంద్ర మోడీ గారు బాగా గుర్తుంచుకోవాలి. ఇది మీరు దేవుడితో పెట్టుకున్నారు, దేవుడు మిమ్మల్ని మళ్ళీ అక్కడికి తీసుకొచ్చాడు. గుర్తు తెచ్చుకుని మేము అనేది ఏమంటలా, ఇలాగే మీరు గౌరవిస్తూ, మీరు ప్రజలకు ఎలాగైతే గౌరవాలనుకున్నారో దేవుడు కూడా గౌరవాలనుకున్నారో ఆ గౌరవిస్తూ మీ మాట నిలబెట్టుకోవాలని, రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తెచ్చే విధానంలో మీరు కూడా ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వాలని ఆలోచన తేవాలని కోరి ప్రార్థిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయనివ్వకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలాగా మీరు ఈసారి అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్ర ప్రజలు ఏమైతే మిమ్మల్ని నమ్మి ఒకే విధంగా వన్ సైడ్గా మీకు ఓట్లు వేసారో, మీరైతే రాష్ట్రాన్ని బాగు చేస్తారో, అభివృద్ధి చేస్తారని నమ్మారో, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎన్డీఏ కూటమిని ఎన్ని మాట్లాడి ఎన్డీఏ కూటమికి మీరు పొత్తు ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రజలందరూ కూడా చాలా ధన్యవాదాలు. మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఓటేసి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలనో, లేకపోతే రాష్ట్ర తీర్పుని మీరు ఒక వినూతంగా ఇవ్వాలనో మీరు కష్టపడి ప్రయత్నం చేసి మీరు జయించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోండి.
నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గెలిపించినందుకు ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు తెలియజేసిన తోట గోపి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఓటర్స్కి ప్రజలకి నా నమస్కారం. నిన్న జరిగినటువంటి కౌంటింగ్లో అనూహ్యమైనటువంటి మెజార్టీ ప్రజలు ఇచ్చారు. ప్రజలకి బొలిశెట్టి శ్రీను గారు కానీ, మేము కానీ, కార్యకర్తలు కానీ, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అతి చేరువుగా వెళ్ళి ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఓటమి చెందినటువంటి ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో అతను ఎన్నో ప్రలోభాలు పెట్టినా మేము 11వ తారీఖు ప్రెస్ మీట్లో చెప్పాం. అతను 2500 రూపాయలు ఇస్తున్నాడు. అతను ఇచ్చిన రూపాయలకి ప్రజలు నమ్మకం లేదు. ఆయనకి ఏరని ముందే చెప్పాం, అదే జరిగింది. అతను మా క్యాండిడేట్ బొలిశెట్టి శ్రీనివాస్ మీద కానీ, మా మీద కానీ ఎన్నో రకాలుగా బురద చల్లాలని ప్రయత్నం చేశాడు. రౌడీలని, అలాగే సెటిల్మెంట్ గాళ్ళని, పేకాట గాళ్ళని, అలాగే ఎన్నో అబద్ధాలాడి అసత్యాలు పలికి ప్రజల్లో తీసుకెళ్దామని చూశాడు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మలేదు. ప్రజలు ఎవరినైతే విశ్వసిస్తారో, ఎవరినైతే ఆశీర్వదిస్తారో వాళ్ళైపే ఉంటుందని మేము ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చాం. 1983లో వచ్చిన మెజార్టీ కంటే కూడా, ఈరాంజనేయులు గారికి వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ వస్తుందని మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. మేము అనుకున్న దానికంటే అనూహ్యంగా వచ్చింది కాబట్టి ప్రజలకి బాధ్యతాయుతంగా, ఎంతో బాధ్యతగా ప్రజలు ఇచ్చారు కాబట్టి అందరూ కూడా ప్రతి విషయాన్ని మామూలు సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దగ్గర కలుసుకొని ఈ ప్రాంతం ఇటు రూరల్ మండలం కానీ, పెద్దపాడు మండలం కానీ, టౌన్ కానీ 3 ఏరియాల్లో కూడా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తారని శ్రీనివాస్ గారు ఎప్పుడైతే మాట ఇచ్చారో దాని ప్రకారమే అవినీతి లేని, లంచగొండతనం లేని ఆఫీసర్స్ని, అలాగే గతంలో జరిగినట్టుగా కాంప్లెక్స్లో ఇల్లు కట్టుకుంటే డబ్బులు వసూలు చేసే పద్ధతి కానీ నా హాయంలో ఉండదని బొలిశెట్టి శ్రీను గారు ఇంతకుముందే ప్రకటించడం జరిగింది. అదే రకంగా దానికి కట్టుబడి ఉంటారు. అలాంటి పరిపాలనే ప్రజలు కూడా కోరుకున్నారు కాబట్టి అవినీతి కానీ, దోపిడీ కానీ, అలాగే దుర్మార్గాలు కానీ జరగని, లా అండ్ ఆర్డర్ కానీ ప్రశాంతమైన వాతావరణంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలు కానీ ప్రశాంతంగా ఉంటారని, అందరికీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా డెవలప్మెంట్, రోడ్లు, డ్రైన్లు, అలాగే ఏదన్నా ఇండస్ట్రీలుగా కూడా ప్రయత్నం చేస్తారని చెప్పారు. దానికి కూడా ఈయన కట్టుబడి ఉంటారని చెప్తూ, ఇదే రకంగా అతను ఎలక్షన్లో 2014లో ఒక దుర్మార్గుడిని నేను అడ్డుకోకపోతే వచ్చేసిన అదే పరిస్థితి మళ్ళీ వచ్చిందని అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజే మేము ఖండించాం. మార వెంకటేశ్వరరావు జాయినింగ్ రోజుని చెప్పాను. ఇతని వల్ల ఓడిపోలేదు 2014లో. 2014లో వైసీపీ అంత బలంగా లేదు. అటువంటిప్పుడు కూటమి అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి 33,000 చిల్లర మెజార్టీ వస్తే ఆ రోజు క్యాండిడేట్ అయిన నాకు 14,000 మెజార్టీ లోపే ఓడిపోయాం, 14,000 చిల్లరతోటే. అది ఇతను గొప్పదనం అనుకుంటున్నాడు. ఇతను ఇండిపెండెంట్గా వేసి 16,000, 17,000 తెచ్చుకుని అనిపించుకున్నాడు తప్పితే అలాంటి
రౌడీలు అన్నాడు, ఆ రోజున సెటిల్మెంట్ అన్నాడు. 10 సంవత్సరాలు గడిచింది. వైశాఖ మాసం మాస శివరాత్రి సందర్భంగా వాసవి పంచాయత నక్షత్రంలో వేంచేసి ఉన్న ఉమా చంద్రశేఖర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకములు మరియు విశేష అలంకరణ. మళ్ళీ బాగా చెప్తారు. మహాదేవ నీలగ్రీవ సదాశివ సదాశివ పావన సీత సర్వేశ అనహర శివ నమోస్తుతే మాస శివరాత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.